ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. రూపాయలు 20 కార్యక్రమాలు చేశాడు. బీసీలు 5 డిమాండ్ల ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. బీసీల 5 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. 5 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. బీసీల 5 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. బీసీల 5 డిమాండ్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. అమలు చేయాలి. బీసీల 5 డిమాండ్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. బీసీల 5 డిమాండ్ల సాధన కోసం ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 2వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగించడం జరుగుతుంది. జాతీయ అధ్యక్షులు బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఏప్రిల్ 11వ తేదీ మంగళగిరి బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఆయనకు మద్దతుగా ముందస్తుగా ఈ జిల్లాలో నిన్నటి నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 22వ తేదీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహగర్జన అనే ఒక కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో గల ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి ఆ యొక్క బీసీ సింహగర్జన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు సంబంధించిన 5 డిమాండ్లు ప్రతిపాదించాడు. ఆ 5 డిమాండ్ల మీద మార్చి 31వ తేదీ లోపల నిర్ణయం తీసుకోమని గడువు కూడా పెట్టాడు. ఆ యొక్క 5 డిమాండ్లు ప్రధానమైనది బీసీ రక్షణ చట్టం, రెండోది రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు చేయమన్నాడు. బీసీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. 3వ డిమాండ్గా బీసీ సమగ్ర కుల జనగణన, 4వ డిమాండ్గా స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ అవకాశాలు కానీ 44% రిజర్వేషన్లు కేటాయించమన్నాడు. 5వ డిమాండ్గా గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ బీసీ కార్పొరేషన్లు ప్రకటించినా కానీ ఆ కార్పొరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను తీసుకున్నారు కానీ వాళ్ళని ఉత్సవ విగ్రహాలుగా తయారు చేశారు కానీ వారికి కనీసం ఆఫీసు బల్లలు కూడా లేవు. ₹1 కూడా బీసీ కార్పొరేషన్లకి నిధులు కేటాయించలేదు. ఇంత అన్యాయంగా, అక్రమంగా బీసీలను వంచి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలని సరైన గుణపాఠం చెప్పేదానికి ఒకే ఒక్క మహానుభావుడు ఉద్భవించాడు. సరైన నిర్ణయాలు ఏప్రిల్ 11వ తేదీ లోపల ప్రభుత్వం ప్రకటించకపోతే జరగబోయే ఏ పరిణామానికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. అలాగే ఏప్రిల్ 11 తర్వాత ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి ప్రతి గ్రామానికి, మండలానికి, జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.